ఒకవైపు చేతిలో పెద్ద ఈటె పట్టుకొని 9 అడుగులకు పైగా ఎత్తు ఉన్న గొల్లియాతు అనే రాక్షసుడు, మరొక వైపు చేతిలో ఒక వడిసెల 5 రాళ్లతో చిన్నవాడైన దావీదు. ఏం జరిగింది? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 25వ రోజు చదవాల్సిన పరిశుద్ధ గ్రంథ భాగము 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు. సౌలు రాజుగా బాగానే మొదలుపెట్టాడు, కానీ దేవుని మాట పూర్తిగా వినలేదు, అవిధేయత చూపించాడు. అమాలేకీయులతో యుద్ధంలో అందరినీ అన్నిటినీ నాశనం చేయమని చెప్తే బలి కోసం అనే సాకుతో కొన్ని పశువులను ప్రాణంతో ఉంచానని సమూయేలుతో అన్నాడు. అప్పుడు సమూయేలు చెప్పిన మాట చాలా పవర్ఫుల్. అదే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అని. ఈ అవిధేయత సౌలును రాజు పదవి నుండి తొలగించింది. కొత్త రాజు కోసం సమూయేలు బెత్లెహేములోని యెషయి ఇంటికి వెళ్ళాడు. అతని పెద్ద కుమారులను చూసిన సమూయేలు ఇతనే తరువాత రాజు అనుకున్నాడు. కానీ దేవుడు సమూయేలుతో ఇలా అన్నాడు: మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని. దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలీయులకు సౌలు తర్వాత రాజు దావీదే. సమూయేలు సౌలును అభిషేకించాడు. ఫిలిస్తీన్ల నుండి 9 అడుగుల ఆజానుబాహుడైన గొల్లియాతు సవాళ్లు విసురుతూ తనతో యుద్ధం చేసి గెలవమని ఇశ్రాయేలీలందరినీ భయపెడుతూ ఉంటే, చిన్నవాడైన దావీదు యుద్ధం యెహోవాదే అని చెప్పి చేతిలో కత్తి లేకుండా ఒక వడిసెల 5 రాళ్లతో వెళ్ళి, నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నీపై యుద్ధానికి వస్తున్నాను అని చెప్పి ఒకే రాయితో గొల్లియాతును నుదుటిపై కొట్టి నేలను పడగొట్టి గొల్లియాతు కత్తితోనే అతనిని చంపాడు. దావీదు విజయం చూసిన స్త్రీలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశారు అని కీర్తనలు పాడారు. అది విన్న సౌలుకి దావీదుపై అసూయ కలిగింది. దావీదుని చంపాలనుకున్నాడు. కానీ సౌలు కుమారుడైన యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించి కాపాడాడు. సౌలు దావీదును ఏ విధంగా తరిమాడో రేపటి భాగంలో చూద్దాం. మీరు రోజు బైబిల్ని చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండను.